నేనంటే నీకు ఇష్టం లేకపోవచ్చు, కానీ నాకు నువ్వన్నా అన్నన్నా మస్తు ఇష్టం. అందుకే ఆ ప్రేమతోనే ప్రతి సంవత్సరం రాకెట్టడానికి ఇక్కడికి వస్తాను. ప్రేమతో నత్తనవో కట్ట కానుకల కోసం వస్తానవో నాకు తెలిసి దేనికోసం వస్తానవో. ఇప్పుడు ఏం లేదు ఈ లొల్లి. తోడ పుట్టినోడు అనుకొని రాకెట్ పోదామని వచ్చింది, అదేమన్నా తిరిగిపోదామని వచ్చిందా, కట్న కానుకల గురించి వచ్చిందా? ఈ ప్రేమేదో నీ తోడ పుట్టిన దాని మీద చూపేసి సంతోషపడక అడ్డమైన వాళ్ళ మీద కాదు. అవును దీప, ఆడబిడ్డ రాగానే ఆకాశానికి ఎగిరెగిరి పడతావు. మరి ప్రియ వరుసగా నీకు ఆడబిడ్డ కాదా? అక్క అప్పుడే బయలుదేరినని ఫోన్ చేసింది. ఫోన్ చేస్తేనేమో లిఫ్ట్ చేస్తలేదు. ఈడ బయట నిల్చుండి ఏం చెప్తాను, ఇంకా సేమ్ అని పూలికూతకి చికెన్ అని అనుకు తిందాం. మీ చెల్లె రాకముందే తిందామా? అది వచ్చేది ఆగుతుందా అని నాకు ఆకలి అవుతుంది, పోయి అండుపో. మీ చెల్లి వచ్చేదాకా తిండి లేదు ఏం లేదు. మీ చెల్లి అంటే నీకు ఎంత ఇష్టమో నాకు తెలియదు, కానీ మా ఆడబిడ్డ అంటే నాకు ప్రాణం. దాని పెళ్ళి అయ్యాకనే మీ ఇద్దరితో బాధ ఉండే, దాని పెళ్ళి అయినాక కూడా నా బాధ తప్పలేదు. నీకు చెల్లె కావచ్చు, కానీ నాకు ఆడబిడ్డ. నా ఆడబిడ్డను ఒక్క మాట అన్నావనుకో పడలే చెప్తానా. అబ్బో మా చెల్లె రానివంటే చెల్లె ఇంత బాగా బాగున్నా అన్న, మీరు బాగున్నారా? చెల్లి నువ్వు ఒక్కదాని వచ్చిన బావాలు తీసుకొస్తే అయిపోవాలి. బావాళ్ళక్క రాఖీ గట్ట నీకు వచ్చిందన్న, అందుకే నేను ఒక్కదాన్ని వచ్చిన. బావత్త అయిపో పండుగ అయినా. ఎందుకన్నా, నీకు రాఖీ కట్టి పోవడే కదా, ఇంకెందుకు చెప్పు. దీపా కొన్ని నీళ్ళు తీసుకురా చెల్లెకు. నేను వంట చేస్తానా, చేతులు కాలేవు, అచ్చి తీసుకో. తీసుకొస్తా. ఎందుకన్నా, నీ బయట తెచ్చుకుంటుంది. వదినే అంత మంచిదేనా? నువ్వు నాతో మాట్లాడకు, నేను నీతో మాట్లాడు. ఇప్పుడు ఏమైంది వదినే? నేనేమన్నా? నువ్వు నాతో మాట్లాడు. మీ అన్న కోసం వచ్చినావు కదా, మీ అన్నకి రాఖీ కట్టి పో. వదినా, నేనంటే నీకు ఇష్టం లేకపోవచ్చు, కానీ నాకు నువ్వన్నా అన్నన్నా మస్తు ఇష్టం. అందుకే ఆ ప్రేమతోనే ప్రతి సంవత్సరం రాకెట్టడానికి ఇక్కడికి వస్తాను. ప్రేమతో నత్తనవో కట్ట కానుకల కోసం వస్తానవో నాకు తెలిసి దేనికోసం వస్తానవో. నాకు ఒక్క రూపాయి కూడా వద్దు వదినే, నేను మీ నుంచి ఏం ఆశిస్తలేను. అబ్బా ఏంటి నీ తలకే నొప్పి? నేనేమో మా ఆడబిడ్డ కోసం చూస్తా అంటే వచ్చి ఏమో చెప్తాను నాకు. అంటే నీ ఆడబిడ్డ కాదా? నా ఆడబిడ్డ అంటే నీ తోడబుట్టిన చెల్లె మాత్రమే, ఈవిడ కాదు. ఒక తల్లి కడుపున పుట్టపోతేంది, ఇది నా చిన్న బిడ్డనేనే. నాకు తోడబుట్టినోడు లేరు వదిలే, అన్ననే నా తోడబుట్టినోడు అనుకుంటా. అందుకే రాఖీ కట్ట నీకు అత్త. అవును, చిల్లరలకు దగ్గర తీసుకునే మనస్తత్వం ఈయనకున్నది కదా, అందుకే తోడబుట్టినోడు అని చెప్పుకుంటాను. వదిలే నోరు ముయి, నోరు ఎందుకు లేస్తుంది? ఇప్పుడు ఏం లేదు ఈ లొల్లి. తోడ పుట్టినోడు అనుకొని రాకెట్ పోదామని వచ్చింది, అదేమన్నా తిరిగిపోదామని వచ్చిందా, కట్న కానుకల గురించి వచ్చిందా? ఈ ప్రేమేదో నీ తోడ పుట్టిన దాని మీద చూపేసి సంతోషపడక అడ్డమైన వాళ్ళ మీద కాదు. ఒక్క విషయం గుర్తుంచుకోవద్దు, నువ్వెన్ని మాటలు అన్నా ప్రతి సంవత్సరం అన్నకి రాఖీ కట్ట నీకు అత్తాను అంటే అది కేవలం అన్న మీద ప్రేమతో మాత్రమే. అన్న బావని ఎందుకు తీసుకురాలి అన్నావు కదా, ఇప్పుడు బావ ఇట్లాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉంటే ఇట్లుంటుంది, నువ్వే ఊహించుకోవాలన్నా. చెల్లె పోతాను వారా, అదినన్న మాటలకు బాధపడదు. నేను ఏడికి పోతలేనన్నా, ఇటువంటి మాటలు ఎన్ని అన్నా సరే నీకు రాఖీ కట్టను, నేను ఏడికి పోను. అంత సీన్ లేదు, ఫస్ట్ నేను రాఖీ కట్టానంటే తర్వాత నువ్వు రాఖీ కట్టాలి. చెల్లె బాధపడదు.
మమత బాగున్నావా? బాగున్నది, నేను ఎలా ఉన్నా? బాగానే ఉన్నా. ఏంటి ఫోన్ ఎత్తుకోలేవు? ఫోన్ బ్యాగ్ లో ఉంది వదినా. ఇది మర్చిపోయినా, బరువైతుందో ఏమో. ఇదిగో నీళ్ళు తాగు. అది ఎప్పుడు వచ్చింది? అది వచ్చి గంట అవుతుందిలే. అయినా అది రాకముందే నేను రమ్మన్నా కదా, ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తాను నీకోసం. నేను ఏం లేదు వదినా, నేను పొద్దున్నే బయలుదేరినా కానీ బస్సు మాత్రం మెల్లగా వచ్చింది. అవును, అన్న రాలేదా? మీ అన్న సాయంత్రం వస్తాడు వదినా. నేను 3 రోజులు నుండి పోతా ఇక్కడనే. 3 రోజులు ఏంటమ్మా, వారం రోజులే ఉండు, నాకు సంతోషమే. కానీ అక్కడ మీ అన్నకి ఏం చెప్తుందో అది ఎక్కించి పోదాం. అవునే, ఏం గొప్పలు మునిగిపోయినాయి అంటే పొద్దుగోలు వచ్చినావు. అంటే అక్క నేను సాయంత్రమే పోతా, అందుకే పొద్దున్నే వచ్చిన. అవునే అన్న, చెల్లి వస్తుంది, ఎట్లా వస్తుంది, మళ్ళీ ఎక్కడ దాకా వచ్చిందని ఫోన్ చేసి తెలియదు కానీ ఇది ఓతో వస్తే ఇంకా ముచ్చట పెట్టినావు. మదనే ఫోన్ చేసినా అని చెప్పిందిరా, అందుకే చేయలేదు. నిన్నేం పట్టించుకుంటారులే మీ అన్న, కొంతమంది పట్టించుకోకుండానే చేస్తారు కదా. అయినా నేను ఫోన్ చేసిన ముఖ్యం కాదు, నువ్వు ఫోన్ చేసిన ముఖ్యం. ఏ మా మధ్యలో నువ్వే పోయి వంట చేయకో. వంట ఎదురు పక్కన పెట్టు, ముందుగా రాఖీ కట్టుడు అయిపోతే ఎక్కడ పోతారు అక్కడ పోతారు. నా ఆడబిడ్డ ఒక్కతే ఉంటది, అప్పుడు ఎంత వంట. అన్న పాయ్, రాఖీ కడతా. ఎక్కడికి? ముందు నేను కట్టాలని చెప్పినా కదా. సరే అక్క, నువ్వు కట్టిన తర్వాతనే నేను కడతా. పోదంపా. సరే ఉంది కదా. అన్నా అయ్యో అక్క, నువ్వు ఇంకా మీ అమ్మ వాళ్ళ ఇంటికి పోలేదా? పోయినా అనుకున్నా. లేదు, అన్నకు రాఖీ కట్టద్ది. ఎప్పుడైనా మా అన్నకు రాఖీ కట్టిందా? అదేంటి, నీకు తోడబుట్టిన అన్నకు రాఖీ కట్టండి, మా అన్నకు రాఖీ కడతానంటావేంటి? ప్రతి సంవత్సరం మీ అన్నకి రాఖీ కట్టినాకనే వాళ్ళన్నకి రాఖీ కడుతుంది. అదే ఇంకా అత్తలేదు నా చూస్తాన్నా కదా. మరి ఇంతకుముందు మరి మీరేమన్నారు? నేనేమన్నా? అవునే అన్న, మేమేమన్నా? మొదలు తోడబుట్టిన వాళ్ళకి రాఖీ కట్టాలంటే కదా. ఆ అక్క చూడు, ఇంటి పక్కన అయినా కానీ మొదలు నాకు రాఖీ కట్టి వాళ్ళ అన్నకు రాఖీ కట్టాలిపోతుంది. అదే వలే మన చిన్న బిడ్డనేనే, అది మొదలు రాఖీ కడితే ఏమైతుంది? ఎందుకే దాని మీద మీకు అంత కోపం? రక్త సంబంధం కాకపోయినా కానీ ఆ అక్క నాకు రాఖీ కడతాను. ఆమె ఎవరు, ఆమె ఎందుకు కట్టాలి నాకు రాఖీ? వాళ్ళు అన్ను ఉండగా కూడా నాకు పిలుస్తుంది. నువ్వేమో నేను ముందు కడతాను వెళ్ళి పెట్టబడితే, అదే నేననే అని లేకపోతే నువ్వు కూడా వేరే వాళ్ళకి రాఖీ కడుతువా లేదా? అదే పోతే అది మన చిన్న బిడ్డనేనే, దానికి తోబుట్టుకు లేక నాకు రాఖీ కడతా అని వచ్చింది. అది అంటే ఎందుకే నీకు అంత కోపం? ఇక ఇదేమో దీనికి అన్నదమ్ములే లేరు, ఎవరికైనా రాఖీ కడదామన్నా ఆలోచన లేదు ఈ ముందు ముఖానికి. ఇదొర్ర పట్టే, దాన్ని ఎగేయబట్టే. అన్నయ్య, వాళ్ళు నన్ను పరాయి అనుకున్నా, నేనెప్పుడు వీళ్ళని పరాయి అని అనుకోలేదన్నా. అయినా అన్నదమ్ములు లేని లోటేందో నాకు తెలుసు అన్నా. నేను పరాయి అన్నకి ఎప్పుడు చూడలేదే. అన్నకి మొదలు నేనే రాఖీ కట్టాలనేది నా స్వార్థం. ముందు రాఖీ కడితేంది, వెనుక రాఖీ కడితేంది? నీ అన్న మీద నీకు ఎంత ప్రేమ ఉన్నది అన్నది ఎప్పుడన్నా చూపించాలని అనుకున్నావా? కానీ ప్రియ తన మాటల్లోనే చూపించింది. అవును దీప, ఆడబిడ్డ రాగానే ఆకాశానికి ఎగిరెగిరి పడతావు. మరి ప్రియ వరుసగా నీకు ఆడబిడ్డ కాదా? నా నోరారు ఎన్నెన్ని మాటలన్నా కూడా నోరారు నన్ను వదినే వదినే అని పిలుచుదాన్ని. కానీ నేనే ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? మంచి శుభ సందర్భం, అన్నకు సంతోషంగా రాఖీ కడగడం పడుతుంది ఫస్ట్. అక్క, అంటే నువ్వే కట్టక్కరా? చెల్లె నువ్వే కట్టు. కాదు, నువ్వే కట్టు. నువ్వు కాదు, నేను కాదు, అక్క కట్టేదే గొప్ప రాఖీ. అక్క మీరే కట్టండి.
పోయి పైసలు లేపో వీళ్ళ కట్నం పెట్టాలి. కట్నాలు ఎక్కడి? మనం ఇద్దరు ఆడపిల్లలు కానీ ఆ ఒక్కరిని ఈ ఒక్కొక్కరు ఇద్దాం ఇంటికి. సంవత్సరం వచ్చి రాకెళ్ళి పోతారు. ఇంకేదిగా సరిపోయింది.